సో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సారీ ఫర్ ద లేట్ వీడియో. అండ్ నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు అయితే నా ఫ్రెండ్ 50K వ్యూస్ అయితే దాటింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో టాపిక్లో వెళ్ళిపోతే ఈరోజు శ్రీకృష్ణదేవరాయ తులవ డైనాసిటీ నుంచి కింగ్ అనమాట. ఈయన ఫౌండర్ ఆఫ్ తులవ డైనాసిటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈయన పుట్టింది వచ్చేసి 1471 17th జనవరి. చనిపోయింది వచ్చేసి 1529లో చనిపోయారు అనమాట. అంటే 58 years బతికారు మ్యాక్సిమం. అక్కడ 29 ఇక్కడ 29 58 years బతికారు అనమాట. ఈయనకి ఆంధ్రభోజ అని పేరు. అటు నుంచి వచ్చేసి ఈయన అముక్తమాల్యద గ్రంథం కూడా రాశారనమాట. ఇప్పుడు కూడా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉందన్నమాట విజయనగరంలో. ఆయన పుట్టిన ప్లేస్ వచ్చేసి మామూలుగా విజయనగరమే, ఎందుకంటే మన తెలుగు సంబంధించినోడే ఉంటాడు. కొంచెం హెయిర్ తక్కువ ఉంటాడు, పొట్టోలు గెట్టులు. ఆల్రెడీ మీకు నేను లాల్ బహదూర్ శాస్త్రి విషయంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. పొట్టోలు చాలా గెట్టోలు నిజంగా. ఆయన చేసినంత యుద్ధాలు మన తెలుగు స్టేట్స్లో ఎవరో తక్కువ చేసి ఉంటారు. ఒకరు చేసిన విజయాలు సాధించింది శ్రీకృష్ణదేవరాయల తర్వాతే మన తెలుగు రాష్ట్రాల పరంగా, నార్త్ని మిగతాడును వదిలేస్తే. అందుకని ఆంధ్రభోజ అని కూడా పేరు. నేను గమనించింది వచ్చేసి ఆయన పుట్టింది విజయనగరం అయినా సరే ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ ఆయనదే ఉంది. ఇక్కడ అనంతపూర్లో కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం ఆయనదే ఉంది. అండ్ హైదరాబాద్లో రాయదుర్గ్ అది అట్టాగే ఉంది. అండ్ అటు నుంచి వచ్చేసి రాయలసీమ, ఇప్పుడు కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ అన్నిటి కలిపి రాయలసీమ. ఇన్ని పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే ఆయనకి ఇందుకేనమాట, చాలా గ్రేట్ పర్సన్ కాబట్టి. ఆయన అముక్తమాల్యద అని మంచి గ్రంథం రాశారు, ఇప్పటికీ ఫేమస్. అది చాలామంది గుర్తుపట్టే గ్రంథం అనమాట. అటు నుంచి వచ్చేసి మాకు ఇక్కడ కొండారెడ్డి బుర్జ్ ఉంది కర్నూలులో, అది కూడా ఆయన మునిమానులు కట్టించారు. కానీ కొండారెడ్డి బుర్జ్ అంటారు, మరి అది కొండారెడ్డి అని మార్చారు, ఎందుకంటే ఇక్కడ రెడ్యూస్ ఎక్కువ ఉంటారు కాబట్టి. ఆయన మునిమానుడు అయితే కట్టాడనమాట, అది కొండారెడ్డి బుర్జు. సో ఇది అనమాట శ్రీకృష్ణదేవరాయల గారి హిస్టరీ. అండ్ ఆదిత్య శ్రీకృష్ణ చూస్తే మీరు బాలయ్య బాబుది మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది అసలు శ్రీకృష్ణదేవరాయలు ఏంటి, ఆయన పరిపాలన ఏంటి, ఇవన్నీ చూడండి. ఒకసారి ఆదిత్య 316 సినిమా చూడడానికి అయితే ట్రై చేయండి. బాలకృష్ణది. ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఎలా ఉన్నారు ఏంటిది. తర్వాత శ్రీకాంత్ కూడా తీశారు, కానీ శ్రీకృష్ణదేవరాయలని పెద్ద అదంతా ఇది హిట్ అవ్వలేదు. హీరో శ్రీకాంత్, మేఘా శ్రీకాంత్. కానీ బాలబాబు తీసిన వాళ్ళు హిట్ అయింది. సో జోహార్ సార్, అమర్ రహే, సెల్యూట్. మీ ఇలాగ యుద్ధాలు చేయాలంటే మా వల్ల కాదు ఈ టైంలో. సో అప్పుడైతే మీరు బాగా యుద్ధాలు చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్.